గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం గాజువాకలో చాలా బలంగానే ఉంది. ఎందుకంటే గాజువాక హౌస్ కమిటీ కానీ, అలాగే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు గురించి కానీ, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల గురించి కానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి కానీ అనేకమైన పోరాటాలు పల్లా శ్రీనివాస్ గారు చేశారు ఈ ప్రాంతంలో. అలాగే గాజువాక హౌస్ కమిటీ బాధితులు ఎన్నో సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతూ ఉంటే గతంలో ఆయన ఉన్నప్పుడు 301 జీవో తీసుకొచ్చి వేలాది మందికి పట్టాలు ఇచ్చిన ఘనత ఈరోజు పల్లా శ్రీనివాస్ గారిది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల డబ్బును దోచుకునే ప్రభుత్వం, ప్రజలకి రక్షణ లేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు, వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువయ్యి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రజా సంక్షేమంని పక్కన పెట్టి ఈరోజు మనం చూస్తున్నాం నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయి విపరీతమైనది. మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ముస్లింల మైనార్టీల గురించి చేయూతనిచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఈరోజు వైసీపీ పార్టీలోని ముస్లింలకు చాలా ద్రోహం జరిగింది. ఎందుకంటే ముస్లింలు ఓట్లతో గెలిచానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పి ఈరోజు ముస్లింలను ఇబ్బంది పెడుతూ కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు ముస్లింల తాలూకు సంక్షేమాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. ముఖ్యంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఉండేది. ఏదైతే ఉపాధి చేసుకుంటారో నిరుద్యోగ యువతకి 2 లక్షల నుండి 5 లక్షలు ఇచ్చిన ఘనత ఉండేది. ఆ దాంట్లో ₹1,00,000 సబ్సిడీ ఉండేది, అది తీసేశారు. రంజాన్ తోఫా అని పండగకి ఇచ్చేవారు, అది కూడా తీసేశారు. అది కాకుండా ఏవైతే మసీదుల నిర్మాణానికి వక్ఫ్ బోర్డు ద్వారాగా ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎక్కడ కూడా ₹1,00,000 కాదు కదా 50,000 కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాగే దుల్హన్ స్కీమ్ ఉండేది. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముస్లిం ఆడపిల్లలు, పేద పిల్లలు చేసుకోవాలనుకుంటే 50,000 ఇచ్చేవారు. ఈరోజు ఆ స్కీమ్ని కూడా తొంగలో తొక్కడం జరిగింది. అదే కాకుండా ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చేవారు ఇప్పుడు సక్రమంగా జీతాలు కూడా రావట్లేదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పేద విద్యార్థులు, అలాగే ఉన్నత విద్య చదువుకోవాలనుకుంటే విదేశాలకు వెళ్ళాలంటే 15 లక్షల రూపాయలు, అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మరి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించి ఆ రోజు ముస్లింలను ఆదుకోవాలి, ముస్లింలకు చేయూతనివ్వాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా సంక్షేమాలు కానీ ఆ రోజు ముస్లింలకు పెద్దపీట వేసింది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని ముస్లింలను వదిలేశారు. అలాగే మా వార్డుకు వచ్చేటప్పటికి గతంలో నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ వార్డులోని అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాం. కొన్ని కోట్ల రూపాయలతోనే మౌలిక సదుపాయాలన్నీ కల్పించాము. ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించాం. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఈరోజు చూస్తున్నాం మనం, ఎక్కడ ఇల్లు కట్టినా డబ్బులు దోచేస్తామన్నారు. 1,00,000 నుండి 2 లక్షలు, 3 లక్షలు ఇలాగా. గతంలో అటువంటి దాఖలాలు లేవు. కట్టుకునే వాళ్ళు కట్టుకోమనం ప్లాన్ పెట్టుకొని చేసుకునేవారు. ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాలి, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ బలపడాలి. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే ఆలోచన ఉంది. అంతోపాటు ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఎంపీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా భరత్ గారు గురించి మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, భరత్ గారు కానీ మరి విద్యావంతులు, వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా ఒక అవగాహన ఉంది. భరత్ గారు కూడా గీతం యూనివర్సిటీ ద్వారా మెడికల్ క్యాంపులు పెట్టి ఎంతోమంది పేదలకి సుమారు ₹1-2 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత భరత్ గారిది. దాంతోపాటు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాననే వ్యక్తి భరత్ గారు. అటువంటి భరత్ గారిని గెలిపిస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ అవుతుందంటున్నారో ఆయన ఎంపీగా ఉంటే గళ్ళం విప్పుతారు. మరి పార్లమెంట్లో ఈ యొక్క దీని తాలూకా పరిరక్షణ గురించి, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఆయన కృషి చేస్తారు. అటువంటి నాయకత్వం మనకు కావాలి. ఈరోజు ఎక్కడో వచ్చి ఇక్కడ పోటీ చేయడం ఇలా కాదు. భరత్ గారు స్థానికులు, ఇక్కడ ఉన్నవారు. ఆయన తాతగారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి.
మంచి విద్యను మరి గీతం యూనివర్సిటీ అంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే ఒక మంచి యూనివర్సిటీ, ఈ ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ మన ప్రాంతంలో ఉంది. ఆయన దగ్గర ఎంతోమంది విద్యను అభ్యసించి అనేక రకాలుగా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మేధావులుగా, సైంటిస్టులుగా ఎంతోమంది ఉన్నత విద్యకి వెళ్ళి ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి నైపుణ్యంగా మరి ఈ ప్రాంతంలో అందరూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ భరత్ గారికి కూడా మంచి మెజార్టీ, పల్లా శ్రీనివాస్ గారికి, భరత్ గారికి మా 66 వార్డులో మంచి మెజార్టీ వస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి సైకో పాలన పోవాలనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలి. గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో పల్లా శ్రీనివాస్ గారు మినిమం 50,000 మెజార్టీతో గెలుస్తారు. అలాగే భరత్ గారు కూడా 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇక్కడ ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి 66 వార్డులో కంచుకోటగా ఇక్కడ మెజార్టీ వచ్చే విధంగా అందరూ నాయకులు సమిష్టిగా పనిచేసి ఇక్కడ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.